ఏ ఏ రాశుల వారికి ఏ ఏ రోజులు నిషిద్ధమైనవి? కొన్ని రాశుల వారికి నిషిద్ధమైన రోజులు ఉంటాయి. ఆ రోజున ఎలాంటి పనులు మొదలు పెట్టినా ఆ పని పూర్తి అవ్వదు. 1. మేషరాశి ఆదివారం నిషిద్ధమైనది. వృషభ రాశి శనివారం నిషిద్ధమైనది. మిథున రాశి సోమవారం నిషిద్ధమైనది. కర్ణాటక రాశి బుధవారం నిషిద్ధమైనది. సింహరాశి శనివారము నిషిద్ధమైనది. కన్యరాశి శనివారము నిషిద్ధమైనది. తులారాశి గురువారము నిషిద్ధమైనది. వృశ్చిక రాశి శుక్రవారము నిషిద్ధమైనది. ధనుస్సు రాశి శుక్రవారము నిషిద్ధమైనది. కుంభరాశి గురువారము నిషిద్ధమైనది. మీనరాశి శుక్రవారము నిషిద్ధమైనది. ఈ రాశులు గల వారు నిషిద్ధమైన రోజులలో ముఖ్యమైన పనులు మొదలు పెట్టకుండా ఉండడమే మంచిది. అదేవిధంగా ఈ వీడియోలో అత్యంత పేదవాళ్ళు అవ్వడానికి కొన్ని కారణాలు ఇవే. 40 రోజులైనా జుట్టు కత్తిరించకుండా అంతే ఉండటం, స్త్రీలు నిలబడి జుట్టు కట్టడం, పళ్ళతో గోళ్లను కొరకడం, సూర్యోదయం వరకు నిద్రపోవడం, చేతులు కడుక్కోకుండా తినడము, తలుపు వద్ద కూర్చోవడము, దీపం నోటితో ఊపడం, తప్పుడు ఒట్టులు వేయడం, చీకటిలో తినడం, అతిథులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవడం, ఒకరి పేదరికం మరియు నిస్సహాయతను ఎగతాళి చేయడం, ఇంటి పైకప్పు మీద కలుప మరియు ఇనుము ఉంచడం, నట్టింట్లో తల చిక్కు తీయడము, విరిగిన పాడైన వస్తువులను ఉపయోగించడం, రాత్రిపూట తలస్నానం చేయడం, అగ్నిని నోటితో ఊపడం. ఫ్రెండ్స్, విన్నారు కదండి పేదవారు అవడానికి కారణం అయ్యే అలవాట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.